బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీపీసీసీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం ఈ నెల 23న ఉదయం 11 గంటలకు జరగనుంది. గాంధీ భవన్ లో ఆ పార్టీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన సమావేశం నిర్వహిస్తున్నారు. నూతన ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, ఏఐసీసీ కార్యదర్శులు విశ్వనాథన్ ముఖ్య అతిథులుగా పాల్గొంటారు. అలాగే ఈ సమావేశంలో ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, డీసీసీ అధ్యక్షులు, పీఈసీ సభ్యులు, ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, అనుబంధ సంఘాల చైర్మన్లు, కార్పొరేషన్ చైర్మన్లు, నియోజకవర్గాల్లో పోటీ చేసిన అభ్యర్థులు, అధికార ప్రతినిధులు తదితరులు హాజరవుతున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఫోన్ లైన్ లో అందించే సిద్ధంగా ఉన్నారు. చెప్పండి శ్రీనివాస్, టీపీసీసీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం ఈ నెల 23న జరగనుంది, అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ సోనియా. ఈ నెల 23న గాంధీ భవన్ లో టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశం జరుగుతుంది. ఈ సమావేశానికి అంటే ముఖ్య అతిథులుగా సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఇటీవల కొత్తగా నియమించబడినటువంటి తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, అదేవిధంగా పిసిసి అధ్యక్షుడు అధ్యక్షతనే ఈ సమావేశం జరుగుతుంది. అంటే రేవంత్ రెడ్డితో పాటు మీనాక్షి నటరాజన్, అదేవిధంగా మంత్రులు, ఏఐసిసి కార్యదర్శులు విష్ణునాథన్, ఎమ్మెల్యేలు అందరూ కూడా పాల్గొంటారు. ప్రధానంగా ఏదైతే పార్టీ సంస్థాగత మార్పు అంశాలకు సంబంధించి, అదేవిధంగా పార్టీని ఏ విధంగా బలోపేతం చేయాలి, ఈ లోకల్ బాడీ ఎన్నికలు అంటే సమీపిస్తున్న నేపథ్యంలో కూడా లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధించిన అంశాలపై కూడా చర్చ జరుగుతుంది. ఇంకోవైపు ఇటు దేశంలోనే మొదటిసారిగా కూడా చేసినటువంటి కులగణన అంశాలు, అదేవిధంగా ఈ ఏదైతే రిజర్వేషన్ అంటే ఎస్టీ రిజర్వేషన్ వర్గీకరణకు సంబంధించిన అంశాలు, సంస్థాగత అంశాలపై కూడా ప్రధానంగా చర్చ జరుగుతుందని చెప్పొచ్చు. దీనికి సంబంధించి కూడా అదేవిధంగా అదే రోజు తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జిగా మీనాక్షి నటరాజన్ తీసుకుంటారు. ఇంకోవైపు ఇప్పటి వరకు ఉన్నటువంటి ఏదైతే ఇన్ఛార్జిగా ఉన్నటువంటి దీపాదాస మున్షి నుండి ఆమె బాధ్యతలు స్వీకరిస్తారని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో ఇవన్నీ కూడా గాంధీ భవన్ వేదికగా జరుగుతాయని చెప్పొచ్చు. పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షుడు మాత్రం ఈ పిసిసి విస్తృత స్థాయి సమావేశం జరుగుతుందని చెప్పొచ్చు. Yes, right. Thank you, Srinivas.